Hey guys, welcome back to my channel Lavanya Vadisitti. Today video is all about cooking my homemade meal plate. నేను షార్ట్ వీడియోస్లో కూడా పోస్ట్ చేశాను. ఈ హోమ్మేడ్ మీల్ ప్లేట్ ఏంటంటే ఇవాళ లాంగ్ వీడియో ఏంటంటే నా హోమ్మేడ్ మీల్ ప్లేట్ ఎలా కుక్ చేసుకుంటాను అనేది. హోమ్మేడ్ అంటే 1 మీల్ ఇన్ ఏ డే కాబట్టి నేను రోజు మొత్తంలో ఒక్క మీలే తీసుకుంటా. సో ఆ మీల్లోనే అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. లైక్ ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, ప్రోబయాటిక్స్ అన్నీ. సో నా ఫైబర్ వచ్చేసరికి స్వీట్ పొటాటో, క్యారెట్, కీరా. అండ్ దెన్ ప్రోటీన్ వచ్చేసరికి ఇలా ప్రోటీన్ పౌడర్ కూడా తీసుకుంటాను. నా ప్రోటీన్ సోర్స్ కొంచెం కంప్లీట్ చేయడానికి ఈజీ అవుతుందని. అండ్ దెన్ పన్నీర్, ఎగ్ కూడా. ఎగ్ నాకు అంత నచ్చదు. సో పన్నీర్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నా. ఏం లేదు, జస్ట్ మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ని కొంచెం ఆయిల్లో సాట్ చేసుకుని సైడ్ డిష్లా తింటే సరిపోతుంది. అండ్ దెన్ ఇవన్నీ నేను కుక్ చేసుకుంటాను. కొన్ని పీజీలో కూడా ఇస్తారు, లైక్ రైస్, కర్రీస్. అండ్ దెన్ కర్డ్ కూడా నేనే కొనుక్కుంటా, ఎందుకంటే వీళ్ళు ఇక్కడ కర్డ్ ప్రొవైడ్ చేయరు, బటర్ మిల్క్. సో ఇలా నా హోమ్మేడ్ మీల్ ప్లేట్ని కొన్ని నేను కుక్ చేసుకొని కొన్ని పీజీలో వాటితో కంప్లీట్ చేసి ఇలా నా హోమ్మేడ్ డైట్ని అయితే కంప్లీట్ చేస్తా. ఇది ఎక్కువ రోజులైతే చేయకూడదు. కొంచెం మన బాడీని ఆ డైట్ మూడ్లోకి తీసుకెళ్ళడానికైతే ఇది బాగా వర్క్ అవుతుంది. అలానే సడన్గా చేయకూడదు. దీన్ని ముందు నుంచి మనం అలవాటు చేస్తూ లైక్ 1 మీల్కి తేవాలంటే ఫస్ట్ 3 మీల్స్ నుంచి 2 మీల్స్కి రావాలి, తర్వాత 1 మీల్కి రావాలి. అలా చేయాలి. సడన్గా కూడా చేయకూడదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలా అని ఈ డైట్ చేసేటప్పుడైతే నేను కొన్ని సప్లిమెంట్స్ కూడా తీసుకుంటాను, లైక్ బయోటిన్ టాబ్లెట్ అండ్ మల్టీవిటమిన్ టాబ్లెట్. ఎందుకంటే మన ఫుడ్లోనే అన్ని మినరల్స్, విటమిన్స్ దొరకవు కాబట్టి. ఎందుకంటే అవి ఏమీ మన హెయిర్కి, స్కిన్కి ఏమీ ఎఫెక్ట్ అవ్వకుండా. సో నేను అవి కూడా తీసుకుంటాను. చాలా ఫుడ్ ఎక్కువైపోతుంది, కానీ తినాలి. తినకపోతే ఇలాగే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి. సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తాను. Okay then, thanks for watching.